మనం ఒక పక్క సరిహద్దులో శత్రువులతో పోరాడుతున్నాం. ఎట్టకేలకి వారికి తగిన బుద్ధి చెప్పేశాం. ఇక మనకు తిరిగే లేదు. మనమంతా ఆల్ సేఫ్. ఇది ఇప్పటి వరకు మనం అనుకుంటున్న విధం. కానీ సీన్ కట్ చేస్తే మన ముందే ఉంటూ, మన గాలి పీలుస్తూ, మన నీళ్లు తాగుతూ పరాయి దేశానికి ఊడిగం చేస్తున్న వారి పరిస్థితి ఏంటి? ఇలాంటి వాళ్లను మనం ఎలా పసిగట్టాలి? వీళ్లకు చెక్ పెట్టాలంటే ఏం చెయ్యాలి? ఈ బ్లాక్ షిప్లను కనిపెట్టే దారేది? ఇదిగో ఈమెను చూసారా? జ్యోతి మల్హోత్రా. వృత్తి యూట్యూబర్. కానీ ప్రవృత్తి మాత్రం పాకిస్తాన్ కి గూఢచారిగా పనిచేయటంగా అనుమానిస్తున్నారు. ట్రావెల్ విత్ జో అంటూ ఈమె ఇప్పుడు ఉండాల్సింది ఏదైనా ఒక పర్యాటక ప్రాంతంలో. కానీ ఇప్పుడెక్కడున్నారో తెలుసా? జైల్లో. అధికారుల విచారణలో పాకిస్తాన్ కి గూఢచర్యం చేసిన ఆరోపణలతో అరెస్టు కావటంతో ఇది పరిస్థితి. సోషల్ మీడియా జమానాలో ఇలాంటి యూట్యూబ్ బ్లాగర్స్ కి భారీ డిమాండ్ ఏర్పడింది. దీంతో జ్యోతి ట్రావెల్ విత్ జో పేరిట ఒక యూట్యూబ్ ఛానల్ నడిపించారు. దీంతో ఆమెకు నోమాడిక్ లియో గర్ల్ గా పెద్ద ఎత్తున క్రేజ్ వచ్చింది. బాగా పాపులర్ అయింది. అలాంటి ట్రావెల్ వీడియోలు చేసుకునే జ్యోతిపై ప్రస్తుతం దేశద్రోహి ముద్రపడింది. జ్యోతి ఆమె లైఫ్ స్టైల్, లగ్జరీ, ఇంటర్నేషనల్ లింక్స్ వీటన్నిటిని చూసి గతంలో ఎంతో మెచ్చుకున్న జనం ప్రస్తుతం చేదరించుకుంటున్నారు. జ్యోతిలోని చీకటి కోణం గురించి తెలిసి విస్తుపోతున్నారు. ఆమె ఇలా ఎందుకు మారారు? కారణాలు ఏమైయుంటాయి? ఇందులో ఆమె తప్పిదం ఎంతవరకు? సోషల్ మీడియా ప్రభావం, ప్రలోభాలు వంటి అంశాల్లో ఏది ఎక్కువగా ఆమెను ఈ ఉచ్చులో చిక్కేలా చేస్తుంటాయి అన్నది చర్చనీయాంశంగా మారింది. హర్యానాకు చెందిన 33 ఏళ్ల జ్యోతి మల్హోత్రాకి ట్రావెల్ విత్ జో పేరిట నిర్వహిస్తున్న యూట్యూబ్ కి 3.85 లక్షల మంది సబ్స్క్రైబర్స్ ఉన్నారు. ఆమె అనేక దేశాల్లో ట్రావెల్ చేశారు. ఆమె పర్యటించిన దేశాల్లో చైనా, మలేషియా, యూరప్ దేశాలతో పాటు పాకిస్తాన్ కూడా ఉంది. సరే, ఈ సోషల్ మీడియా జమానాలో ఇలాంటి వారికి ఒక్కసారిగా హైప్ పెరిగిపోయింది. వీరు కూడా లక్షల్లో ఆదాయాన్ని సంపాదిస్తున్నారు. దీంతో వీరికంటూ ఒక లగ్జరీ లైఫ్ స్టైల్ వచ్చి చేరింది. పరిచయాలు పెరిగాయని భావించడానికి వీల్లేకుండా పోయింది. పాక్ హైకమిషనర్ నుంచి ఆమెకు పర్మిషన్ రావటం, ఖరీదైన హోటళ్లలో బస చేయటం, విఐపి పార్టీలకు హాజరు కావటం అనుమానాలు రేకెత్తించాయి. కొందరు అధికారులు చెప్పేదాన్ని బట్టి చూస్తే ఆమెకు నేరుగా రక్షణ రంగ సమాచారం తెలియకపోయినా పాక్ అధికారులతో అయితే సంబంధాలు ఉన్నట్టు తెలుస్తోంది. న్యూఢిల్లీలోని పాక్ హైకమిషనర్ డానిష్ తో జ్యోతికి పరిచయం ఏర్పడింది. అతడి సలహా సూచనలతో అహ్వాన్ అనే వ్యక్తిని కలిసింది జ్యోతి. అక్కడ హై ప్రొఫైల్ పార్టీలో పార్టిసిపేట్ చేయటం, నిఘా అధికారులను కలవటం జరిగాయి. షకీర్ అనే ఒక స్పై అఫీషియల్ తో పరిచయం పెరిగింది. అతడి పేరు జాట్ రాంధవా పేరిట తన ఫోన్లో సేవ్ చేసుకుంది జ్యోతి. అంతేకాదు తన వాట్సాప్, ఇన్స్టా, స్నాప్చాట్ ద్వారా కూడా టచ్ లోనే ఉంది. వీటన్నిటి ద్వారా పోలీసులు ఆమెను విచారిస్తున్నారు. బేసిక్ గా తాను ట్రావెలర్ కాబట్టి రకరకాల ప్రాంతాలకు వెళ్లాల్సి వస్తుంది. అలాగని చౌక ధరలతో కూడిన ప్రయాణాలు, హోటళ్లు, రెస్టారెంట్లలో దిగటం ఆమెకు అలవాటు లేదు. దీంతో అంతా హైఫై, కాస్ట్లీగానే మెయింటైన్ చేసేవారు. అయితే యూట్యూబ్ ద్వారా వచ్చేది తక్కువ, తాను పెట్టే ఖర్చు ఎక్కువ. ఈ కోణంలోనూ అధికారులు కూపిలాగుతున్నారు. పాకిస్తాన్ ట్రిప్ తర్వాత జ్యోతి చైనా వెళ్లారు. అక్కడ ఖరీదైన షాపింగ్ చేశారు. లగ్జరీ కార్లలో తిరుగుతూ ఆ వీడియోలను పోస్ట్ చేశారు. దీంతో ఆమె మన నిఘా అధికారుల దృష్టిలో పడ్డారు. ప్రస్తుతం జ్యోతిని హర్యానా పోలీసులు 5 రోజుల కస్టడీలో ఉంచారు. ఆమె ఫోన్లు, ల్యాప్టాప్ వంటి గ్యాడ్జెట్స్ స్వాధీనం చేసుకున్నారు. ఫోరెన్సిక్ పరీక్షలకు పంపారు. ఆర్థిక లావాదేవీల ఆధారంగా ఆమె వెనకున్నదెవరు, ఏ ఖాతాల నుంచి ఆమెకు డబ్బొస్తోంది అన్న కోణంలో దర్యాప్తు చేస్తున్నారు. ప్రస్తుతం జ్యోతి మీద పడ్డ ముద్ర ఆమె పాకిస్తాన్ కి స్పైగా పనిచేస్తున్నారని. ఇలాంటి అవకాశం ఉందా అని చూస్తే గతంలో ఎన్నో
జ్యోతైన ఒక యూట్యూబ్ బ్లాగర్. అదే మాధురి గుప్తా ఏకంగా IFS అధికారిని. ఆమె బాగ్దాద్, ఇస్లామాబాద్ వంటి దేశాల్లో దౌత్య అధికారినిగా పనిచేశారు. అక్కడ ఆమె రాణా అనే యువకుడి ప్రేమలో పడి మన రహస్య సమాచారమంతా ఇచ్చేసిందని గుర్తించారు. ఇది రివర్స్ హనీ ట్రాప్. రాణా ద్వారా ఆమెను ట్రాప్ లోకి దించడం అన్నది ISI ప్లాన్ గా చెప్తున్నారు. ఫైనల్ గా ఆమె ఢిల్లీకి రావటం, ఇక్కడ అరెస్టు చేయటం వంటివి జరిగాయి. ఆమె ఇక్కడ ఉండగానే అక్కడ ఆమె నివసించిన ఫ్లాట్లలో సర్చ్ చేశారు. ఫైనల్ గా ఒక మంచి అధికారినిగా పేరు సాధించాల్సిన మాధురి గుప్తా దేశద్రోహం కేసుల్లో ఇరుక్కుని తీవ్ర ఆవేదన మధ్య మరణించాల్సి వచ్చింది. రాయబార కార్యాలయాలకు ఇతర దేశాల నుంచి వచ్చే మహిళా అధికారులను ఆకట్టుకోవడానికి కొన్ని దేశాలు కొన్ని ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేసుకుంటాయి. ఆ టీంలలో పురుష అధికారులుంటే వారి కోసం ఎలాంటి ఏర్పాట్లు ఉండవు. అతడు స్త్రీలోలుడని తెలియగానే ఎవరో ఒక స్త్రీని ఎరవేస్తారు. ఇక మాధురి గుప్తా స్టోరీ విషయానికొస్తే ఆఫ్ఘనిస్తాన్లో మన దేశ దళాలు ఒక సీక్రెట్ మిషన్ లో ఉన్నాయి. ఈ విషయాన్ని మాధురి ISIకి చేరవేసింది. దీంతో మన భద్రతా దళాల్లోని 17 మంది బాంబు దాడికి గురై చనిపోయారు. మాధురి గుప్తా దేశ భద్రతకు సంబంధించిన ప్రతి సమాచారం ISIకి చేరవేసేదని గుర్తించారు. ఈమెపై ఎరగా వాడిన వ్యక్తిని పక్కన పెట్టి డైరెక్ట్ గా ISI టచ్ లోకి వచ్చేసింది. కావాలని పాకిస్తానీ ఉద్యోగులతో పరిచయాలు పెంచుకునేది. వారి చిన్న చిన్న ఫంక్షన్లకు కూడా అటెండ్ అయ్యేది. అక్కడ ISI వారిని కలుసుకునేది. ఇక్కడే మన IB రాకీ అనుమానం వచ్చింది. ఇంత పెద్ద అధికారి చిన్న డ్రైవర్ ఇంటి ఫంక్షన్ కు వెళ్లటమేంటి అన్న కోణంలో నిఘా పెట్టి చూశారు. విషయం మొత్తం బయటకొచ్చింది. దీంతో దేశద్రోహం కేసు పెట్టారు. రాణాతో తన ప్రైవేట్ ఫోటోలు, వీడియోలతో బ్లాక్మెయిల్ చేశారని కోర్టుతో మొరపెట్టుకున్నారు మాధురి. అంతేకాదు నాకొచ్చే జీతం డబ్బులు సరిపోయేవి కావు, ఎక్కువ డబ్బు సంపాదించాలన్న కోరిక కూడా తాను వారికి లొంగిపోవటానికి ఒక కారణంగా చెప్పుకుంది. ప్రస్తుతం ఆమె మరణించటంతో పాకిస్తాన్లో ఈమె పేరిట ఉన్న అకౌంట్లో ISI డబ్బులు అలాగే మూలుగుతోందని అంటారు. జ్యోతి వ్యవహారంలో అలా జరుగుంటుందా అన్న అనుమానాలకు, ప్రశ్నలకు సమాధానాలు మనకు మాధురి గుప్తా స్టోరీలో తెలుస్తాయి. ఒక కేస్ స్టడీగా తీసుకుని చూస్తే పలు విషయాలు అవగతమవుతాయి. ఇలా జరిగే అవకాశాలుండడంతోనే మన నిఘా వర్గాల వారు జ్యోతిని అరెస్టు చేసుంటారు. దానికి తోడు ఒకరినిలా అరెస్టు చేయాలన్న బ్యాక్గ్రౌండ్ లో ఎన్నో క్రాస్ చెకింగ్స్ ఉంటాయి. జ్యోతి విషయంలో అలాంటి ఎవిడెన్స్ లు దొరకటం వల్లే అధికారులు ఆమెను అరెస్టు చేసినట్టు చెప్తున్నారు. విచారణలో జ్యోతికి సంబంధించి ఎలాంటి సంచలనాలు బయటపడతాయో తేలాల్సి ఉంది. దానికి తోడు దేశవ్యాప్తంగా పెహల్గాం దాడుల కారణంగా తీవ్ర ఉద్రిక్త వాతావరణం ఉంది. ఈ సమయంలో చిక్కిన జ్యోతిపై పెద్ద ఎత్తున చర్యలుండే ఛాన్సులు కనిపిస్తున్నాయి. భారత్ వ్యాప్తంగా పాక్ స్పై నెట్వర్క్ ఎంత మేరకు విస్తరించింది? ఆపరేషన్ సింధూర్ తర్వాత చేసిన సోదాలతో తెలిసిందేంటి? ఇప్పటి వరకు ఎంతమంది అనుమానితులను అరెస్ట్ చేశారు? ఆ వివరాలేంటి? వీళ్ళెందుకని ఇలా చేస్తున్నారు? మతాలకు అతీతంగా కొందరు కేవలం డబ్బుకి కక్కుర్తి కోసమే ఇలా నడుచుకుంటున్నారా? వీరిలో కూలీల నుంచి వ్యాపారుల వరకు ఉన్నారంటే వీరి మెయిన్ మోటివ్ ఏంటి? బిపిన్ రావత్ చెప్పిన మాటలు అనుసరించి చెబితే దేశం బయట శత్రువులతో ఎంత ప్రమాదమో అంతకన్నా మించిన ప్రమాదం దేశం లోపల ఉన్న శత్రువులతో ఉంటుంది. ఆపరేషన్ సింధూర్ ద్వారా ఒక్కసారిగా అప్రమత్తమైన మన నిఘా వ్యవస్థ దేశవ్యాప్తంగా సోదాలు నిర్వహించింది. ఇప్పటి వరకు పాక్ అనుమానిత గూఢాచారులు 12 మందిని అరెస్టు చేశారు. పంజాబ్, హర్యానా, యూపీ, కాశ్మీర్లో ఈ అరెస్టులు జరిగాయి. ఆపరేషన్ సింధూర్లో కీలక సమాచారం వీరు చేరవేసినట్టుగా గుర్తించారు. అరెస్టైన వారిలో దినసరి కూలీల నుంచి వ్యాపారుల వరకు ఉండడం గమనార్హం. వారెవరని చూస్తే యూపీలో వ్యాపారి షహబాజ్ అరెస్టయ్యాడు. ISI హ్యాండర్లకు డబ్బు, సిమ్ కార్డులను అందించాడితను. ఇక యూట్యూబర్ జ్యోతి మల్హోత్రా సంగతి సరే. మిలిటరీ స్థావరాల గుట్టుమట్లను చేరవేసిన స్టూడెంట్ దేవేంద్ర సింగ్ దిల్లాంది మరో కథ. పంజాబ్లో టెక్ ఎక్స్పర్ట్ ముర్తాజా అలీ అరెస్టయ్యాడు. ఇతడు కమ్యూనికేషన్ కోసం ఒక కొత్త యాప్ క్రియేట్ చేశాడు. పంజాబ్లో గజాలా, నామిన్ మహమ్మద్ సైతం అరెస్టయ్యాడు.
హర్యానాలో హార్మన్ అని 23 ఏళ్ల యువకుడు ఇలాగే అరెస్టయ్యాడు. యూపీకి చెందిన 24 ఏళ్ల యువకుడు నోమన్ హిలాహీని సైతం అరెస్టు చేశారు అధికారులు. తన బంధువుల అకౌంట్ నుంచి ఐఎస్ఐ హ్యాండర్లకు డబ్బు పంపాడు హిలాహీ. పాలక్ షేర్, నూర్ అనే ఇద్దరు దినసరి కూలీలు అరెస్టయ్యారు. అమృత్సర్ జైల్లో ఉన్న టైంలో డీల్ సెట్ అయింది. పంజాబ్కు చెందిన సుఖ్ప్రీత్ సింగ్, కర్ణబీర్ సింగ్ సైతం అరెస్టయ్యారు. ఎంత విలువైన సమాచారం చెబితే అంత ఎక్కువ డబ్బు. వీరంతా మనలో ఒకరిగా ఉంటారు, మనతోనే ఉంటారు, మన నీరు తాగుతారు, మన గాలి పీలుస్తారు, మనం పెట్టే తిండి తింటారు, మన ద్వారా సంపాదించే డబ్బు ఖర్చు చేస్తుంటారు. వీరంతా మనకు రకరకాల వ్యాపారులుగాను ఇతరత్ర పనులు చేసుకునే వారిగాను కనిపిస్తారు. కానీ వీరందరూ నమ్మదగిన వారు అనడానికి వీల్లేదు. చిన్నా చితకా మొత్తాలకు మన రక్షణకు సంబంధించిన సమాచారాన్ని దేశద్రోహుల చేతికి అందిస్తుంటారు. వీరిలో కొందరు సైద్ధాంతికంగా విభేదించి పాకిస్తానీ నిఘా వర్గాల టచ్లోకి వెళ్తుంటే మరికొందరు డబ్బు కక్కుర్తి కొద్దీ దారి మల్లుతుంటారు. ఉదాహరణకు జ్యోతి లాంటి వారు బాగా చదువుకొని లైఫ్ని ఒక స్థాయిలో లీడ్ చేసే ఛాన్స్ ఉన్నా దాన్ని వదులుకొని మరింత అడ్డదారులు తొక్కి మరిన్ని ఎత్తులకు చేరాలని అడ్డంగా బుక్ అయిపోతుంటారు. ఇప్పుడు జైల్లో ఏ 5 స్టార్ ఫెసిలిటీస్ ఉండవు, ఏ లగ్జరీ లాంజ్ ఉండవు, ఏ ఖరీదైన జీవన శైలి దక్కదు. నేరం రుజువైతే జీవితకాలం జైలే. ఎందుకంటే ఇది దేశద్రోహం కేసు కాబట్టి. ఇలాంటి వారికి చెక్ పెట్టాలంటే ఏం చేయాలంటే మొదట అనుమానమున్న వారిపై ఒక కన్నెయ్యాలి. వారి కదలికలపై నిఘా పెట్టాలి. వారి మీద అనుమానం రూఢి అయ్యాక వీరి సమాచారాన్ని COMATSANSAD.INC.IN అనే అడ్రస్కి మెయిల్ చేయాలి. ఇలాంటి వారిని మనమే కాదు, పాకిస్తాన్ వంటి శత్రుదేశాలు కూడా ఒక కన్నేసి ఉంచుతాయి. ఎందుకంటే వచ్చే రోజుల్లో వీరిపై మనం వలవేసి పట్టుకోవచ్చన్న ఆలోచనతో ఉంటాయా దేశాలు. దీనికి తోడు సోషల్ మీడియా గోడలపై వీరి వింత వైఖరి, ప్రభుత్వ వ్యతిరేక కథనాలను పదే పదే వండివార్చడం వంటి వాటితో తరచూ మన కంట్లో పడుతూనే ఉంటారు. వీరి సమాచారం ప్రభుత్వానికి అందిస్తే ప్రభుత్వమే వీరి భరతం పడుతుంది. ఆల్రెడీ మన అధికార వర్గాలు ఈ దిశగా ముందుకు సాగుతున్నాయి. కంటికి కనిపించని మరికొందరు శత్రువులు మన కంటి ముందే తిరుగుతున్నా మనం గుర్తుపట్టలేకున్నాం. ఇలాంటి వారి కదలికల్లో అసాధారణత కనిపిస్తే మనం చొరవ తీసుకుని దేశ భద్రత కోసం పోలీసులకు చెప్పడమో మెయిల్ చేయడమో చేస్తే ఇక వారి పని అధికారులు చూసుకుంటారు.